హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు నార్మల్ బ్లౌజ్ కుట్టేసి స్క్వేర్ నెక్ అండి ఇది. దానికి లేస్ ఎలా కుట్టుకోవాలి చూద్దాము. ఈ లేస్ అనేది మషిన్ పైన కుట్టడం అసలు రాదు, అందుకని ఖచ్చితంగా చేయితోనే వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటువైపు కొన ఏదైతే ఉందో లేస్కి అది కొంచెం హార్డ్గా ఉంది. దీన్ని ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ క్లాత్కి సూది కుచ్చిన తర్వాత లేస్కి కుచ్చినట్టయితే కనుక కాస్త ఈజీగా వెళ్తుంది. ఇంకా మొత్తం ఒకటేసారి అంటే మాత్రం రావట్లేదు, కొంచెం హార్డ్గా ఉందన్నమాట. ఇంకా మనం రెండవ వైపు కొన ఫస్ట్ ఈ కొన మొత్తం కుట్టేసుకొని తర్వాత అటువైపు కొన కుట్టినట్టయితే కనుక కాస్త ఈజీగా ఉంటుంది. మొత్తం వరుసగా తీసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్ మొత్తం ఇంకా ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెండు వైపులా ఇలానే స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాను. ఇది రౌండ్గా రాదన్నమాట. ఇటువంటి లేస్ తీసుకున్నప్పుడు ముందుగా మనం కొంచెం ఫోల్డ్ చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది, రౌండ్గా రాదు. కాబట్టి ఇలానే స్క్వేర్ నెక్ పెట్టేసి స్ట్రైట్గా పెట్టేసి రెండు వైపులా మొత్తం పొడవుగా కుట్టేసి ఇంకా మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ, అది తర్వాత ఎంత సరిపోతుంది అంత కట్ చేసి కుట్టాను అన్నమాట. ఇప్పుడు ఒక లైన్ మొత్తం అయిపోయింది ఒక సైడు. ఇప్పుడు రెండవ కొన ఏదైతే ఉంటుందో అటువైపు కుట్టుకోవాలి. చూడండి, ఇట్లా ఈ రెండవ వైపు కొన ఏదైతే ఉందో అదంతా కుట్టు వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నానండి. అంటే మనము సింపుల్గా బ్లౌజ్ కుట్టేసి ఇలా ఒక లేసు 30-35 రూపీస్ లోపల దొరుకుతుంది మనకి. మనం ఇంట్లో కూడా కుట్టుకోవచ్చు, టైలర్కి ఇచ్చే అవసరం కూడా లేదు. టైలర్ దగ్గర సింపుల్ బ్లౌజ్ కుట్టేసుకొని ఇట్లా హెవీ లేస్ తీసుకొని ఇంట్లోనే కుట్టుకుంటే ఇంకా సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను. ఇప్పుడు ఈ రెండవ వైపు కొన మొత్తము కుట్టు వేసేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. ఇట్లా పైనుంచి అయినా కుట్టవచ్చు, లేదంటే కింది వైపు సూది పెడుతూ మళ్ళీ పైకి అట్లా లాగొచ్చు. ఇంకా ఒక్కొక్క దానికి ఇట్లా ముడి వేసుకుంటే మంచిగా ఆగుతుంది. ఒకవేళ వేరే దగ్గర దారము పోయినా కూడా అక్కడికి స్టాప్ అవుతుంది, కానీ ఇంకా మిగతాదంతా బాగానే ఉంటుంది కదా. వట్టిగా ఇలా కుట్లు వేస్తూ ఉన్నట్టయితే కనుక దారం తెగితే మొత్తం ఊడిపోతుంది. అట్లా కాకుండా ఇలా ముడి వేస్తూ కుట్టుకున్నట్టయితే కనుక మనకి మంచి ఫినిషింగ్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఆగుతుంది అన్నమాట. ఏదో పని చేసామా అంటే చేసామన్నట్టు కాకుండా ఇట్లా ఫినిషింగ్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కస్టమరు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఇలానే ఇంకా రెండు వైపులా మొత్తం కుట్టు వేసుకోవాలి.